నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఆయన మన దగ్గరికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి రెండుసార్లు మరి ఆయన మనకి పిలిచినా సరే ఆయన ఏం చేశారో తెలిసండి, వచ్చి మన ఒక పాస్టర్ గారు నేను లేదంటే ఆయన ఒక గొప్ప ఉద్యోగస్తుడు అనమాట. అయినా సరే రెండుసార్లు వచ్చారు మన దగ్గరికి. వచ్చి ఆయన ఏం చేశారో తెలుసా? ఫోటోలు తీశారు. ఏం చేశారో తెలుసండి? ఫోటోలు తీశారు. నిజంగా అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే గర్వం ఉంటుంది అనమాట. నా షర్ట్ నలగకూడదు. నేను ఎప్పుడైనా గమనిస్తూ ఉంటాను. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రమేష్ గారు అని మన దగ్గరికి సాయంత్రం వస్తారు. ఆయన ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నేనేమో టిప్ టాప్గా రెడీ అయ్యి పైన కూర్చున్నాను. కానీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? చివరి నుంచుని అందరిని ఆహ్వానిస్తున్నారు అనమాట. అంటే దేవుడి సన్నిధికి వస్తే ఇంకా ఆయన అన్నీ మర్చిపోతాడు. నా స్టేటస్ ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నాదేంటి అన్నీ మర్చిపోయి ఆయన ఒకటే దేవుడు పరిచర్య చేయాలి, దేవుళ్ళో ఉండాలి. ఇంక నేను 10 నుంచి 1 గంట వరకు ఒక చర్చిలో నేను ఉంటున్నాను అంటే దేవుడికి ఏదోటి నా ద్వారా జరిగించాలి. అది పరిచర్య అయినా బలలు మోసేస్తూ ఉంటారు, చీరలు తెచ్చేస్తూ ఉంటారు, లేదంటే ఇది చూడండి ఇక్కడ ఇలా కెమెరా పెట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు. చాలామందికి ఈ రకంగా ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఏదో రీతిగా మరి సంఘాలకు మరి ఆయన ఉపయోగపడుతున్నారు. మరి అటువంటి మరి సేవకులు మన మధ్య ఉండడం మంచిది. ఎందుకంటే చాలామందికి మౌత్ ఇచ్చామనుకోండి, ఇక్కడ నుంచొని దాబా బాధించేస్తారు. ఇంకా సొక్తులు ఏంటి, సూత్తుల మీద సూత్తులు చెప్పేస్తారు. మౌత్ పక్కన పెట్టినట్టునే వాళ్ళ జీవితం ఎలాగుంటుందో చెప్పండి. క్రియలు లేని విశ్వాసం. ఈయన పాస్టర్ గారేనా, ఈయన వాక్యం చెప్పిన ఆయననా, ఇంతవరకు తెగ వాక్యం చెప్పేశాడు, నిన్ను వారు నీ పొరుగు వారిని ప్రేమించున్నారు. కానీ ఆయన అసిస్టెంట్లతో ఏం చేసుకుంటున్నారు? కానీ మన మధ్యకి నేను ఎప్పుడు తీసుకొచ్చిన మంచి సేవకుల్నే తీసుకొస్తాను. నాకు ఇష్టమైన సేవకులు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఒక్కరిని రక్షింపబడాలని ఆశతోనే చెప్తారు. ఏది చేసినా సరే అది ఆత్మల భారం మీద కలిగి ఉంటారు. మరి అటువంటి క్రియలతోటి, అటువంటి మంచి స్వభావంతో మరి దేవుడు కిషోర్ని గారిని రాజమండ్రిలో అనేక స్థలాల్లో వాడుకుంటూ ఉన్నారు. ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి సమయంలో మరి మనం గౌరవపరంగా మరి ఆయన ఆహ్వానిద్దాము. అందరూ కూడా తపట్లు కొడుతూ మరి ఈ సమయంలో కిషోర్ మనం ఆహ్వానిద్దాము. ఈ సమయంలో సమయాన్ని మనం అప్పగిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా ఉదయకాల సమయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారు సతీష్ గారికి, అలాగే మరి సంఘ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సో మరి పాస్టర్ గారు చాలా ఎక్కువగానే పొగిడేశారు. సో మనం ఎలా ఉండాలండి? మనం ఎప్పుడూ కూడా మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని స్వారూప్యం కలిగి కదా. మరి అందరూ చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు చెప్పుకోవడానికే నీతులు అన్నట్టు పాటించడానికి పాటించడానికి ఇక తీసింది. సో క్రైస్తవులుగా మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి చెక్. మనం ఎలా ఉన్నాం? మన దేవునితో సంబంధం ఎలా ఉంది? మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే మరి మనం విడిచిపెట్టాల్సినవి ఏమున్నాయి? చాలామందికి ఏముంటుందండి? మరి పాస్టర్ గారు చెప్పారు, గర్వం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. గర్వం లేని మనిషి అంటే ఎవరు ఉండరండి. చాలామంది గర్వం లేదనుకుంటారు, కానీ ఎంతో కొంత ఉంటుంది, మరి అటువంటి గర్వాన్ని మనం తీసివేయాలి. అలాగే మరి పాపం అంటే చాలా ఉన్నాయి. పాపాల్లో ఎన్ని ఉన్నాయని చాలా రకాలు, ప్రతిదీ పాపమే. మరి మన సహోదరుని కానీ ద్వేషించడం కూడా పాపమే అండి. అవును, ద్వేషించడం కూడా పాపమే. మరి మనం
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి పనిచేస్తుందండి, ఓకే, పనిచేస్తుందండి, ఓకే, నో ప్రాబ్లం. సో మరి మన సహోదరుని కూడా మనం ప్రేమించేటట్లుగా ఉండాలి. సో చెప్పడం చాలా ఈజీ. మనకి ఎవరైనా చెడు చేసినప్పుడు మన శత్రువుని ప్రేమించడం చాలా కష్టం కదండి. సో మరి పాత నిబంధనలో మనం చూస్తే కనుక మోషే గారు రాసినటువంటి 10 ఆజ్ఞలలో మన వలె ఎదుటివారిని ప్రేమించమని చెప్పాడు కదా. మరి కొత్త నిబంధన ఏం చెప్తుందండి? సేమ్ అదే కదా, యేసుప్రభువు కూడా చెప్పింది అదే. మరి పాత నిబంధనలో నరహత్య చేయకూడదు అంటాం కదా, అది ఒక నిబంధన. మరి కొత్త నిబంధన వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్తున్నాడండి? దానికంటే అది కష్టమైంది. దానికంటే అది కష్టమైంది ఏంటండి? చాలామంది అనుకుంటారు మీరు నరహత్య చేయట్లేదు కదా, మంచివారు అనుకుంటాం. కానీ మనం మన సహోదరుని దూషించిన, మన సహోదరుని ద్వేషించిన, అది నరహత్య. నరహత్య కంటే చాలా కష్టం ఉన్నది. అది చెప్పాలంటే ఇంకా నరహత్య అనేది దానికంటే చిన్నదని చెప్పుకోవాలి. కానీ మనసులో మనం ఎన్నిసార్లు మనం దూషించుకుంటామని మన ఇరుగు పొరుగు వారిని కానీ